గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజైతే నార్మల్ నా రొటీన్ అయితే మీతోటి షేర్ చేస్తా ఉన్నానండి. జనరల్గా ఇవన్నీ రిపీటెడ్ రొటీన్సే. మన క్లీనింగ్ రొటీన్ కావండి, మార్నింగ్ లేవగానే చేసే పనులన్నీ కూడా ర్యాండమ్గా షేర్ చేస్తున్నాను ఈ బ్లాగ్లో అయితే. మీరు ఇండియన్ కిచెన్ మూవీ చూసారా? ఆ మూవీ చూసినప్పుడు నిజంగా అనిపిస్తుందండి, ఆడవాళ్ళ లైఫ్ నిజంగా ఎంత ముడిపడిపోయి ఉంటుందో ఆ మూవీకి అయితే. చాలా వరకు లైఫ్స్ అలాగే ఉంటాయండి. ఈవెన్ వర్కింగ్ ఉమెన్ అయినా సరే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే తన ఆఫీస్కి అయితే వెళ్తుంది. సో నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఇంట్లో ఉండే వాళ్ళకంటే కూడా బయట వర్క్ చేస్తూ ఇంటిని మేనేజ్ చేసేవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది తెలుసా. లైక్ చిన్న చిన్న టెన్షన్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు కదా, అసలు ఎలా మేనేజ్ చేస్తారా అనిపిస్తుంది అనమాట. నిజంగా ఆడవాళ్ళు గ్రేట్ కదండి. ఈ వీడియో నేను యాక్చువల్గా ఉమెన్స్ డే రోజు షూట్ చేశాను అనమాట. సో అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ప్రతి ఉమెన్ కూడా చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మార్నింగే లేచిన తర్వాత బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసేస్తున్నాను. ఎవ్రీ 4 to 5 డేస్కి అయితే కంపల్సరీ అన్నీ చేంజ్ చేసేస్తానండి. ఈ మధ్య రీసెంట్గా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. స్కిన్ ఇష్యూస్, హెయిర్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి మా ఏరియాలో. వాటర్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి కాబట్టి మాకు రెగ్యులర్ అవి ఆ విజిట్స్ అయితే అని చెప్తోందనమాట. లైక్ మనం యూస్ చేసే బ్లాంకెట్స్ వల్ల కానివ్వండి, పిల్లో కవర్స్, వీటన్ని వల్ల కూడా మనకి స్కిన్ ఇష్యూస్, హెయిర్ ఇష్యూస్ అయితే వస్తాయి. మీ అందరికీ తెలిసిన విషయం ఇది, బట్ గుర్తు చేస్తున్నానండి. కంపల్సరీ యూజ్ చేసే డిటర్జెంట్ నుంచి కూడా ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఈవెన్ పిల్లలు ఉన్నప్పుడు కానివ్వండి. అలాగే డాండ్రఫ్ ఎవరికన్నా ఉంది ఇంట్లో అంటే మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. అది కానీ ఉంది అని అంటే అందరికీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మార్కెట్కి వెళ్ళానండి ఈవినింగ్ అయితే. వెళ్ళినప్పుడు నాకు ఈ శనక్కాయలు అయితే కనిపించాయి. యాక్చువల్గా ఇవైతే నాకు ఇష్టం ఉండదండి, కాకపోతే మా ఆయనకి ఇష్టం అనమాట. సో అందుకోసం అయితే తీసుకున్నాను వీటిల్ని. ఇంక ఇవేం లేదు, జస్ట్ కాస్త ఉప్పేసి ఉడకబెడితే చక్కగా తినేస్తారనమాట. నాకు కూడా అట్లా అలవాటు అయిపోయింది అనమాట. కొన్ని కొన్ని అలవాట్లు అట్లా. మామూలుగా అయితే పల్లీలు అసలు అంతగా ఇష్టపడను తినడానికి, బట్ ఇట్లా అలవాటు చేసుకున్నాం. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇలా చేస్తూ ఉంటారనమాట ఎక్కువ. సో అలా నేర్చుకున్నాను. వీటిల్లో చూసారా ఎంత మట్టు ఉందో అసలు. 2-3 సార్లు వాష్ చేస్తే గానీ ఆ మట్టంతా పోలేదనమాట. ఫస్ట్లో నాకు తెలిసేది కాదనమాట, అట్లనే పెట్టేదాన్ని ఒకసారి వాష్ చేసి. తర్వాత ఏంటబ్బా నీళ్ళు ఇంత మట్టిగా ఉన్నాయని తెలిస్తే అప్పుడు అర్థమైంది అనమాట, ఇవి 2-3 సార్లు వాష్ చేయాలని చెప్పేసి. ఆ తర్వాత నుంచి ఇంకా నేను అప్పటి నుంచి చక్కగా వాష్ చేసి ఉడకబెడుతున్నాను. ఇవి మార్నింగ్ తిన్నా, ఈవినింగ్ స్నాక్ టైం తిన్నా కూడా హెల్దీ అనమాట. మరి ఎక్కువగా తినొద్దు, జస్ట్ కొంచెం తినండి. లేదంటే జాగరీ పీస్ ఉంటుంది కదా, బెల్లం ముక్క అట్లాంటివి ఏదన్నా చిన్న పీస్ అట్లా నోట్లో వేసుకోండి తినిన తర్వాత. అది మాత్రం మర్చిపోద్దు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇవైతే నేను ఇంక పెట్టేశాను అనమాట. కుక్కర్లో పెట్టేసి కరెక్ట్గా 3 విజిల్స్ అండి, అంతే. చక్కగా ఉడికిపోయాయండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంక ఈ సమ్మర్ అంతా నాకు తెలిసి వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఇంకా రెగ్యులర్గా తీసుకొద్దామని అనుకుంటున్నాను. పల్లీలు అయితే చాలా వేడివేడిగా ఉన్నాయి, తిందామంటే కాస్త చల్లారిన తర్వాత తిందామని చెప్పేసి ఇంకా ఇట్లా పక్కనైతే పెట్టేశాను అనమాట. ఈ చిల్లుది ఉంటుంది కదా గిన్నె, సో దాంట్లో అయితే పెట్టేశాను. అండ్ ఇంకోటండి, నేను అమెజాన్ నుంచి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. అవి మీతోటి షేర్ చేస్తానండి. అసలు ఎంత బాగున్నాయో తెలుసా. ఇండోయరా బ్రాండ్, గోశ్రీకి బ్రాండ్ నుంచి తీసుకున్న ఈసారి ఎంత బాగున్నాయో కుర్తీస్ అన్నీ కూడా. డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి, అమెజాన్వి అండ్ అలాగే మై హోల్ స్టోర్ లింక్స్. కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి 3 పీస్ సెట్ కుర్తీ అనమాట. మనకి కుర్తీ అండ్ అలాగే టాప్ బాటమ్ అన్నీ వస్తాయి దీనికైతే. ఎంత బాగుందో తెలుసా, క్లాత్ పర్ఫెక్ట్గా ఉందండి. వేసుకున్నా కూడా భలే బ్యూటిఫుల్గా ఉందనమాట. అండ్ ఇది వచ్చేసరికి కాటన్ కుర్తీ అండి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం తీసుకున్నాను, అది కొంచెం నాకు లూజ్ అయినట్టు అనిపించింది అనమాట, అందుకే రిటర్న్ చేసేసాను. ఇది పర్ఫెక్ట్ ఉందండి సైజ్. అసలు ఎంత బాగుందో డ్రెస్ వేసుకుంటే మాత్రం. ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి కాటన్, సమ్మర్ కదండి, చాలా బాగుందనమాట. 600 అరౌండ్ వచ్చేసిందండి అంతే. ఇది ఎంత బాగుందో తెలుసా డ్రెస్ వేసుకుంటే. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న గౌన్ కూడా మ్యాక్స్లో తీసుకుంది, అది కూడా అమెజాన్లోనే తీసుకున్నా. అది కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, చూడండి వేసుకుంటే ఎంత బాగున్నాయో. అండ్ దీనికి కొంచెం నెక్ చూడండి, యోక్ పార్ట్ ఎలా వచ్చిందో, ఏదో ఒక స్టిచ్ చేసినట్టుగా అలా ఉందనమాట. నేను కొన్ని ఛానల్స్లో చూసాను, కొంతమంది వేసుకోండి కూడా ఈ డ్రెస్, అందరికీ చాలా బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. వేసుకుంటే నాకు కూడా భలే నచ్చింది అనమాట వేసుకున్న తర్వాత. అండ్ ఇది ఒక కాటన్ టాప్ ఒకటి తీసుకున్నాను. టాప్ కాదు, ఇది కుర్తీ సెట్ అనమాట, కంప్లీట్ కుర్తీ సెట్. ఎంత బాగుందో ఇది కూడా వేసుకుంటే.
చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒకసారి చూడండి, వేసుకొని చూపిస్తాను. ఈ డ్రెసెస్ అన్నీ కూడా మీకు ఏది నచ్చినా సరే లింక్స్ అడగండి డిస్క్రిప్షన్‌లో. లింక్స్ అయితే కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాను. చక్కగా దుప్పటా వచ్చింది. డబుల్ షేడ్ తోటి వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపించిన ప్రతిదీ నిజంగా చాలా బాగుంది. మీరు ఈ సమ్మర్‌కి ఎలాగో అవుట్‌ఫిట్స్ తీసుకుంటారు కదా! ఇవి ట్రై చేయండి. ఎంత బాగున్నాయో తెలుసా? ఎంత వెతికి వెతికి తీసుకున్నానో అసలు ఏవి బాగున్నాయి సమ్మర్‌కి అని చెప్పేసి. ఆ వైట్‌ది మాత్రం ఎవరైనా ఇంతవరకు తీసుకోపోతే నేనైతే నిజంగా రికమెండ్ చేస్తా ఆ డ్రెస్‌ని. అంత బాగుందనమాట. అండ్ ఇది వచ్చేసి దీన్ని అసలు తొక్కేస్తున్నానండి. ఈ డ్రెస్ అయితే ఇండైరా బ్రాండ్ నుంచి తీసుకున్నాననమాట. ఈ కుర్తీ అయితే ఏదో నెక్ పీస్, మనకి స్టేట్మెంట్ నెక్లెసెస్ వస్తాయి చేసా నెక్కి, అట్లుందనమాట. ఇట్లా పెట్టుకుంటే అసలు డ్రెస్ అసలు ఎంత బాగుందంటే ఆల్రెడీ చాలా మంది అడిగారండి దీని లింక్. నేను నా వీడియోస్లో చూసే ఉంటారు వేసుకున్నప్పుడు. ఎంత బాగుందో డ్రెస్ అసలు, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే దుప్పటా వచ్చింది, ప్యాంట్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. నేను ఎస్ సైజ్ తీసుకున్నాను. ఒక్కోసారి ఎం కూడా బాగుంటుందండి. ఎవరైనా లైక్ లార్జ్, మీడియంలో ఉన్న వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే భలే నచ్చిందనమాట అవుట్ఫిట్. కొన్నిటికి ఏంటంటే మనం స్మాల్ తీసుకున్నప్పుడు ట్రౌజర్ పార్ట్ సెట్ అవ్వదు, కానీ దీనికి అట్లా కాదనమాట. మంచిగా సెట్ అయిపోయిందండి. నాకైతే భలే నచ్చేసింది. కొన్ని ఏంటంటే స్మాల్ తీసుకున్నప్పుడు మనకి ఆ ట్రౌజర్ కొంచెం టైట్ అయిపోవడం అట్లా అవుతుంది. అలాంటప్పుడు మీడియం తీసుకొని మళ్ళీ మనం ఆల్టరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నమాట అవుట్ఫిట్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఇది అసలు ఎంత బాగుందండి, గ్రాండ్గా ఉంది డ్రెస్ వేసుకుంటే. కలర్ కూడా నాకు భలే నచ్చేసింది అసలు. సూపర్‌గా ఉన్నాయి గదా డ్రెసెస్ అయితే. సో, ఇది డ్రెసెస్. మీకు నచ్చితే మాత్రం షూర్‌గా ట్రై చేయండి. డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను, కమెంట్స్‌లో. అండ్ అలాగే నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పెడతాను లింక్స్. మీరు ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇక నార్మల్ నా వర్క్ రొటీన్‌కైతే వెళ్ళిపోతున్నానండి. కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. డైలీ చేయాల్సిందేనా కిచెన్ అంటే? డైలీ చేయాల్సిందేనండి. మన లైఫ్ ఇంకేం చేస్తాం చెప్పండి? అది క్లీన్‌గా లేకపోతే మర్చిపోయాను, మీకు ఈ విషయం కూడా నేను షేర్ చేయాలి. రీసెంట్ సర్వేస్‌లో ఏం తెలుసా? మన మైండ్ ఎంత డిస్టర్బ్డ్‌గా ఉంటుందో మన ఇల్లు కూడా అంతే డిస్టర్బ్డ్‌గా ఉంటదంట. ఇల్లు చూసినప్పుడే మనకి ఆ ప్రశాంతత అనేది ఆల్మోస్ట్ అక్కడే కోల్పోతామంట. సో, అందుకని మ్యాక్స్ టు మ్యాక్స్ నీట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ డంప్ చేసుకోకుండా వస్తువుల్ని, ఎంత కావాలో అన్నే తెచ్చుకొని మీరు క్లీన్‌గా పెట్టుకోవడానికి, నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవడానికి జస్ట్ ట్రై చేయండి. ఎవరైనా మెస్సీగా అంటే మాకు ఆర్గనైజింగ్ రాదు అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం జస్ట్ కొన్ని వీడియోస్ చూడండి. యూట్యూబ్‌లో మనకి క్లీనింగ్ వీడియోస్ కానివ్వండి, లైక్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఉంటాయి. ఏమి కొత్త వస్తువులు ఏం కొనక్కర్లా. ఇంట్లో ఉన్న వాటిని మనం ఎలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ట్రై చేయండి. అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. ఆ ఇంటికి లక్ష్మీదేవి కూడా చాలా అట్రాక్ట్ అయితదంట తెలుసా? ఇది మీరు కూడా బాగుండాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మైండ్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటది తెలుసా? ఏదన్నా బ్యాడ్ థింగ్స్ జరిగినా ఆ నెగటివిటీ అంతా పోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతది. నేను ఈ మధ్య అయితే చాలా డిస్టర్బ్డ్‌గా ఉండానండి. బట్ ఇప్పుడు అది అసలు లేదనమాట నా మైండ్‌లో. లైక్ నేను కాన్సంట్రేషన్ అంతా కూడా ఏంటంటే ఇంకా క్లీనింగ్ మీద ఇట్లా డైవర్ట్ చేసుకున్నాను నా మైండ్‌ని. అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా అసలు. లైక్ అంటే మన కాన్సంట్రేషన్‌ని మార్చండి. సో, అదేంటంటే గుడ్ వైబ్స్. అండ్ అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడండి మనకి. మనము ఎవరికేమి అన్యాయం చేయలేదు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ అనేదంతా తొలగిపోయి చక్కగా భగవంతుడి ఆశీస్సులు మనతోనే ఉంటాయన్నమాట. సో, అలా నీట్‌గా పెట్టుకున్నప్పుడు మనకు కూడా తెలియకుండానే ప్రశాంతత ఇవన్నీ ఏర్పడతాయండి. నేనైతే స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. మా మెయిడ్ అయితే వచ్చేసింది. తనొచ్చి క్లీనింగ్ అంతా చేసి వెళ్ళిపోద్దనమాట. లైక్ గిన్నెలు కానివ్వండి అవి. సో, నేను ఇవేమి చెప్పను. స్టవ్ అవి ఏం చెప్పను. నేనే క్లీన్ చేసుకుంటాననమాట చక్కగా అవన్నీ కూడా. ఇదేం లేదు, స్పంజ్ తీసుకున్నాను. ఫోమ్ స్ప్రే ఒకటి తీసుకున్నా. అది జస్ట్ అలా స్ప్రే చేసి 30 సెకండ్స్ వదిలేస్తే అదే నీట్‌గా చేసేస్తుంది. ఇంతకుముందయితే ఎంత కష్టపడేదాన్నో, ఇప్పుడేమంత అనిపియట్లా. జస్ట్ అలా స్ప్రే చేసి మిగతా పనులు చేసుకునే లోపల అది మంచిగా ఆ జిడ్డు, ఆ గ్రైమ్ ఏదైతే ఉందో మొత్తం క్లీన్ చేసేస్తుందనమాట. ఇవన్నీ సర్దేసుకుంటే నెక్స్ట్ పార్ట్‌వన్నీ కూడా మళ్ళా వేసేస్తాను సింక్‌లో. డిష్ వాషర్ అయితే యూజ్ చేయట్లేదండి ఈ మధ్య అసల. ఈ అమ్మాయి బాగా అలవాటయిపోయింది నాకు. అసలేంటో ఇంకా తను లేకపోతే కుదరదు నాకన్నట్లు అయిపోయిందనమాట. మేబీ తనకి మ్యారేజ్ అయ్యి ఎళ్ళిపోతే తప్ప నేనైతే మానను. అప్పటి వరకైతే తను కంపల్సరీ నాకు వర్క్ చేస్తది. సో, అట్లా కలిసిపోయిందనమాట. నేనైతే మానిపించాలనుకోవట్లేదు కొన్ని రోజుల వరకు. తన మ్యారేజ్ అయితే మేబీ తను వెళ్ళిపోతే ఇంకైతే ఎవరిని పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు. అంత బాగా సెట్ అయిందనమాట. మనకుండే ఓసీడీకి తను కూడా చాలా నీట్‌గా చేస్తదండి పని.
ఒక పేరు పెట్టడానికి లేదనమాట. అండ్ ఎగ్గొట్టడం అట్లాంటివన్నీ చేయదనమాట. ఎప్పుడైనా బాగలేకపోతే మేడం నాకు ఇబ్బందిగా ఉంది అంటది కానీ అదర్వైజ్ అసలు నన్ను ఇబ్బందే పెట్టదండి బంగారు తల్లి అసలు నిజంగా. అందుకే తనైతే తీయాలనుకోవట్లేదు. మొన్న నుమాన్స్లో చూసానండి ఈ కప్స్. నాకు అర్జున్ గారికి తీసుకున్నాను కప్స్ అయితే. యాక్చువల్గా ఆ రోజు తీసి పక్కన పెట్టి మా ఫ్రెండ్ నేను బయట వేరే దగ్గరికి వెళ్ళి తిరిగామన్నమాట. లాస్ట్లో వచ్చేటప్పుడు సిరామిక్ తీసుకొద్దామని. ఆ లోపల ఎవరో తీసేసుకున్నారు. ఎంత బాధేసిందంటే ఇంకా వెంటనే అవి నచ్చాయి కదా ఆన్లైన్లో పెట్టేస్తాను అనమాట. మొన్న Feb 14th అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. చక్కగా వచ్చేసాయి కూడా కప్స్. మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. లింక్స్ కావాలంటే ఇస్తాలేండి. మొత్తానికి కిచెన్ అంతా క్లీన్. నేను కూడా ప్రశాంతంగా ఉన్నాను. బాగుందా కిచెన్ ఇప్పుడు? కొంచెం ప్లాంట్స్ అవి గ్రీనరీ యాడ్ చేస్తున్నాను. తొందరలోనే ఇంకా మంచిగా ఫ్రెష్ ఫీల్ ఉండేలాగా వీడియోస్ చూసినప్పుడు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తా. ఓకేనా? సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.